పల్నాడు జిల్లా నరసరావుపేటలో నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆమె రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు సుమారు 2,000 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 3,000 మంది లబ్ధిదారులు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రవికృష్ణ. మరి కొద్దిసేపట్లోనే ఈ మెగా రుణమేళ ఆ కార్యక్రమం ఏదైతే ఉందో రుణమేళ కార్యక్రమాన్ని నరసరావుపేటలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా అటెండ్ అవుతున్నారు. మొత్తంగా దగ్గర 3,216 కోట్లు అయితే మాత్రం లబ్ధిదారులకైతే అందించేటువంటి ప్రక్రియ అయితే ఇవాళ కొనసాగుతుంటుంది. వాళ్ళకి సంబంధించి ఏవైతే ఇవ్వాల్సినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వాళ్ళకి అందించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం 1,03,246 మంది లబ్ధిదారులు వివిధ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలకు సంబంధించి మొత్తం ఇచ్చే ఏర్పాటు అయితే జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సూక్ష్మ రుణాలు, అదేవిధంగా కూడా వ్యవసాయదారులకు ఇచ్చే రుణాలు, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ఒకే వేదిక మీద మొత్తం ఈ 3,216 కోట్ల రూపాయల రుణాలు లబ్ధిదారులకి అనుమతి పత్రాలు అందజేసేటువంటి ప్రక్రియ అయితే స్టార్ట్ కాబోతోంది. దీనికి సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి ఈ లబ్ధిదారులకు రుణాలు అందించే ప్రక్రియ కోసం అని చెప్పి బ్యాంకర్లతో కూడా మాట్లాడటం, దానికి సంబంధించి లబ్ధిదారులను అయితే మాత్రం వాళ్ళ చేత అప్లై చేయించి రుణాలు మంజూరు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకే వేదిక మీద వాళ్ళందరికీ రుణాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటెండ్ అవడం అనేది ఒక ప్రత్యేకతగా కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కూడా 10:55కి ఉండవల్లి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు అదే హెలికాప్టర్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసి ఇక్కడ 11:05 సమయానికి ఇసుకపాలానికి రావడం జరుగుతుంది. ఇసుకపాలెం నుంచి ఏదైతే కార్యక్రమం జరిగేటువంటి కోడెల శివప్రసాద్ స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియం కి బై రోడ్డు ద్వారా వస్తారు. అక్కడ 11:30కి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దగ్గర 1:30 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. వివిధ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుమతి పత్రాలని అందించేటువంటి ఈ ఒక మెగా రుణమేళా కార్యక్రమం, క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం భారీగా జరగడంతో మాత్రం అక్కడ లబ్ధిదారులు కూడా దగ్గర 30,000 మంది వస్తారని అంచనా వేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం 1,500 మంది అక్కడైతే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ ఈ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.